వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటుంది. మన నోటి నిండా నవ్వు ఉండేది, మన నాలుక ఆనందగానంతో నిండి ఉంది. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉంది. మనము సంతోషభరితులమైతే దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లు యెహోవా చెరపట్టబడిన వారిని మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషంతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు కోసుకొని వచ్చేదరు. మీ పేరేం పేరమ్మా? ప్రమీలమ్మ గారు. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయొచ్చు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మానవుని పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామం మూలముగా వానికి పాపక్షమాపణ దొరుకునని బయలుస్తారు. యేసు ప్రభువారు అన్నారు, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. యేసు ప్రభును నమ్ముట వలన పాపి పరిశుద్ధుడవుతాడు. కనుక యేసు ప్రభును నమ్మాలి. ప్రమీలమ్మ గారు ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, ప్రమీలమ్మ అక్కను బట్టి మీకు స్తోత్రములు. ఆమె కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ఈ మొక్కజొన్న నైనా అలాగే దొరైస్వామి ఇక్కడ ఉన్న మరో రైతు వారి యొక్క మొక్కజొన్నను కూడా దీవించండి. మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. కన్నీళ్లు విడుచుచు విత్తు వాడు సంతోషముతో పనులు కోసుకొని వచ్చేద్దరు అన్నారు. నైనా మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. ముఖ్యంగా ప్రభు అయిన యేసును అంగీకరించి నీళ్ళు ఎదుగునట్లుగా మీ కృపను దయచేయండి. దొరైస్వామి కుటుంబ సభ్యులను కూడా దీవించి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.